గ్లిమ్స్ లో హైలైట్ అయిందే ఈ షాట్, బట్ దీన్నే ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో కూడా సినిమాలు వస్తూనే ఉంటాయి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు సినా కాంబోలో తెరకెక్కిన పెద్ద మూవీ నుంచి గ్లిమ్స్ చరణ్ బర్త్డేకి రిలీజ్ అవ్వాల్సి ఉండగా వర్క్ పెండింగ్ ఉండడంతో శ్రీరామనవమి సందర్భంగా ఈ రోజు రిలీజ్ చేశారు. యాక్చువల్ గా ఈ సినిమా ఇద్దరికి వెరీ ఇంపార్టెంట్. రామ్ చరణ్ అండ్ ఏఆర్ రెహమాన్. చెప్పాలంటే ఇద్దరు ఇప్పుడు కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏం లేదు. దే హావ్ ఆల్రెడీ ప్రూవ్డ్ దెమ్ సెల్స్. బట్ రేస్ లో ఉండాలన్నా, మార్కెట్ ని స్టేబుల్ గా ఉంచాలన్నా కూడా ఒకే ఒక హిట్, వినిపించేలా కనిపించేలా ఒక హిట్ అయితే అవసరం. చావాలంటే హిట్ లో కూడా మైనస్ ఏఆర్ రెహమాన్ అన్నారంటే అర్థం చేసుకోవచ్చు రెహమాన్ డౌన్ ఫాల్ ఎలా ఉందో. ఇక రామ్ చరణ్ అయితే రంగస్థలం తర్వాత సోలో హీరోగా సక్సెస్ వైజ్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఉప్పెనతో నేషనల్ అవార్డు అందుకున్నా కూడా ద్వితీయ విఘ్నం దాటాల్సిన అవసరం బుచ్చిబాబు కూడా ఎంతైనా ఉందని చెప్పొచ్చు. సో పెద్ది అనేది టాలీవుడ్ కి ఒక ఇంపార్టెంట్ ఫిలిం. ఇక ఈ రోజు మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ ఎలా ఉందో, ఫస్ట్ ఇంప్రెషన్స్ ఏంటో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈలోపు గ్లిమ్స్ మీకు ఎలా అనిపించిందో జెన్యూన్ గా కమెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. గ్లిమ్స్ 1 minute 5 seconds ఉంది. అండ్ సర్ప్రైజింగ్లీ గ్లిమ్స్ లో రామ్ చరణ్ షార్ట్స్ గట్టిగా పడ్డాయి. ఫస్ట్ లుక్ లో ఉన్న నోస్ రింగ్, ఇయర్ రింగ్ అండ్ షార్ట్ గ్లిమ్స్ అంతా కూడా ఉన్నాయి. గ్లిమ్స్ స్టార్ట్ అయినప్పుడే రంగస్థలం వైబ్స్ ని క్రియేట్ చేసింది. అక్కడి నుంచి చరణ్ మాట్లాడే ఉత్తరాంధ్ర స్లాంగ్, రత్నవేల్ కెమెరా షాట్స్ అన్ని కూడా పీక్స్ లో కుదిరాయి. చరణ్ ఈ విషయంలో మెచ్చుకోవచ్చు. సినిమాలో హీరోది ఏ స్లాంగ్ అయినా కూడా కూని చేయకుండా పర్ఫెక్ట్ గా దింపడం చరణ్ స్టైల్. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ ఆర్ గోదావరి స్లాంగ్ ఇలా ఏదైనా కూడా చాలా మంది హీరోలు చేశారు, బట్ చరణ్ చేసేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇక ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో ఇప్పటి వరకు చాలా సినిమాలే వచ్చినా ఒక స్టార్ హీరో మూవీ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రానేలేదు. వచ్చినా కూడా ఒక ఫన్నీ వేలో ఉంటుందే తప్ప ఈ రేంజ్ మాస్ అప్పీల్ అయితే ఎక్కడా కనిపించదు. రంగస్థలం సినిమా తర్వాత గోదావరి బ్యాక్ డ్రాప్ సినిమాలు ఎలా అయితే వరుస పెట్టి వచ్చాయో, ఈ సినిమా తర్వాత ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో కూడా సినిమాలు రావడం పక్కా. చరణ్ అనేవాడు బేసిక్ గా మాస్ హీరో. క్లాస్ ట్రై చేసిన ప్రతిసారి ఏదో విధంగా దెబ్బతిన్నాడు, బట్ ప్యూర్ మాస్ బ్యాక్ డ్రాప్ తో డీసెంట్ కంటెంట్ తో వచ్చిన ప్రతిసారి కూడా చరణ్ పై సినిమాలు వర్కౌట్ అయ్యాయి. ఇది 100% మాస్ కంటెంట్ తో రాబోతున్న ఫిలిం. సో షూర్ షాట్ గా హిట్ కొట్టేలానే కనిపిస్తుంది. గ్లిమ్స్ లో ఈ లాస్ట్ షాట్ ఏదైతే ఉందో అది హైలైట్ గా చెప్పొచ్చు, బట్ ఈ షాట్ ని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. అసలు పిచ్ మిడిల్లోకి వెళ్లి కొడితే ఎలా, ఇది నోబల్ కదా అని చాలా మంది కమెంట్ చేస్తున్నారు. బేసిక్ ఇది ప్యూర్లీ క్రికెట్ పైన నడిచే సినిమా కాదు. కబడ్డీ, హాకీ వంటి స్పోర్ట్స్ కూడా ఈ సినిమాలో కనిపిస్తాయనే టాక్. ఒకవేళ కబడ్డీ ప్లేయర్ కి క్రికెట్ ఆడే సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు. నేలపై మట్టిని ఒంటి మీద రాసుకోవడం, బ్యాట్ ని అలా నేలకు కొట్టడం అంతా కూడా ఇంటర్లింకింగ్ గా అనిపిస్తున్నాయి. ముఖ్యంగా గ్లిమ్స్ పేరే ఫస్ట్ షాట్. సో మూవీలో చరణ్ కుట్టే ఫస్ట్ షాట్ కూడా కావచ్చు. చరణ్ ఫేస్ చూస్తే అటు మొండితనం, ఇటు ఇన్నోసెన్స్ కూడా క్లియర్ గా కనిపిస్తుంది. బుచ్చిబాబు సరైన సీన్లు రాసి రామ్ చరణ్ పై అవి వర్కౌట్ అయ్యాయంటే మాత్రం సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో కూడా గెస్ చేయలేం. రత్నవేలు సినిమాటోగ్రఫీ కూడా మేజర్ ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే ఏ రెహమాన్ ఇచ్చిన మ్యూజిక్ బాగానే ఉంది, బట్ అప్ టు ద మార్క్ అయితే లేదనే చెప్పాలి. మ్యూజిక్ అయితే రిజిస్టర్ అయ్యే రేంజ్ లో అనిపించలేదు. వచ్చింది గ్లిమ్సే కాబట్టి అన్నిటిపై ఇప్పుడే జడ్జ్ చేయకూడదు. నెక్స్ట్ ఎలాంటి అవుట్పుట్ వదులుతారో చూడాలి. ఈ గ్లిమ్స్ రిలీజ్ అయింది చాలా చిన్న ఛానల్లో. చాలా మందికి ఈ గ్లిమ్స్ కనిపించట్లేదు కూడా, బట్ ఇప్పుడు నేమ్ సెర్చ్ చేయండి క్లియర్ గా కనిపిస్తుంది. గ్లిమ్స్ లో రిలీజ్ డేట్ కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీమ్. 2026 March 27 రిలీజ్ కాబోతుంది ఈ ఫిలిం. అదే టైం కి చాలా సినిమాలు రిలీజ్ డేట్ ని లాక్ చేసుకోవడంతో ఎవరు చెప్పిన డేట్ కు వస్తారో, ఎవరు వెనక్కి తగ్గుతారో చూడాలి. సో అలా ఓవరాల్ గా ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయింది ఈ గ్లిమ్స్. చూడాలి మరి నెక్స్ట్ ఎలాంటి కంటెంట్ బయటకు వస్తుందో. సో గైస్, దట్ ద రివ్యూ ఆఫ్ ది పెద్ద గ్లిమ్స్. మీకు ఈ గ్లిమ్స్ ఎలా అనిపించిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.